రవి మార్పు జూలై 17వ తారీఖుని సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటామండి. దక్షిణాయనంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి ఉన్నప్పుడేమో ఉత్తరాయణము, అంటే మకర రాశి నుండి మకరము, కుంభము, మీనరాశి అంటాం కదా. మీనరాశి, మేషం, వృషభం, అలాగే మిథునం, ఈ రాశుల్లో సూర్య భగవానుడు ఉన్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే అక్కడ వరకు మనం ఉత్తరాయణం అని చెప్పంటాం. 17వ తారీఖు జూలై నుంచి దక్షిణాన్ని పుణ్యకాలము. ఇప్పుడు ఆయన గుర్రాలన్నీ రథచక్రాలన్నీ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తూర్పు వరకు వచ్చాయి. ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణం వైపు ఆయన మరలుస్తూ ఉంటాడు. సో ఇలా చేయడం వలన ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి రవి మంచివాడు, శుభుడు, 5వ ఇంటి వాడు. ఆయన చతుర్థ భావంలో ఉన్నాడు. చతుర్థ భావంలో రవి 4వ భావంలో ఉండడం వలన, ఆ రవి కర్కాటక రాశిలో ఉండడం వలన దూర ప్రాంతాల్లో నివసించడం జరుగుతుందండి. బహుశా మీరు విద్యారీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి యోగమే. అంటే పుత్ర సంతానం ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రవితో కలిసిన బుధుడు కూడా ఉన్నాడు అక్కడ. బుధుడు కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరితో కలిసి ఉన్నారో వాళ్ళ యొక్క ఫలితాలు కూడా చెప్పాలి. రవి బుధుడు కాంబినేషన్ వలన మీరు ఫైనాన్స్ రంగంలో ఆడిటర్స్గా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాశి కర్కాటక రాశి డాక్టర్ సంబంధించిన రాశి. రవి బుధ శుక్రుడు గురుడు కూడా ఉన్నాడు కాబట్టి, రవి కూడా ఉన్నాడు కాబట్టి ఆయన మీకు డాక్టర్స్గా బాగా డెవలప్ అవుతారు. అలాగే విదేశాల్లో కూడా మీరు డాక్టర్గా, అంటే మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఎంఎస్ చేస్తారు కదా, అప్పుడు విదేశాల్లో కూడా అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్తారు. స్టేజ్ 3 ఏదో ఉంటాం కదా, అక్కడ మీరు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది రవి వలన కూడా. సో 4వ భావంలో ఉన్న రవి మీకు దశమాన్ని కూడా చూస్తాడు. దశమస్థానం అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రవితో పాటు గురుడు బుధ శుక్రుడు కూడా దశమస్థానం చూడడం వలన ఉన్నతంగా మీరు ఉద్యోగంలోనూ, ఇటు చదువులోను ఇటు ఉద్యోగంలోనూ బాగా రాణిస్తారు. తల్లిగారికి బాగుంటుంది. అలాగే కొంతమంది రైతులకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. రాజకీయ రంగంలో వాళ్ళకి గుర్తింపు, గౌరవం, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు అనే సందేహం లేదు. సో మేషరాశి వాళ్ళకి అద్భుతమైన అవకాశం, అద్భుతమైన ఏంటంటే రవి కర్కాటక రాశిలో రావడమే. రవి కర్కాటక రాశిలో వచ్చాడంటే అర్థం ఏంటంటే ఆయన దక్షిణాయనం స్టార్ట్ అయిపోయిందని అర్థం. అదో 17వ తారీఖుని చేసే పుణ్య కార్యక్రమాలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయన్న సందేహం లేదు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి సూర్య భగవానుడు మనకి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎలా చేస్తే బాగుంటుంది, మనకి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ మనీతోటే మన ఇంటి దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు ఏముంటాయో తెలుసుకుందాం. అంటే మనం 12 రాశుల వారు సూర్య భగవానుడు కొద్దో గొప్ప మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. చాలా మందికి మాత్రం విదేశ పర్యటన మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా, విదేశాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే విద్యారీత్యా వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళకి, వివాహం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళేవారు కూడా, చాలా షూటింగ్లు రీత్యా వెళ్ళేవారు కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. సో సూర్య భగవాన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఇవన్నీ కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి 17వ తారీఖునే సూర్య భగవానుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తోంది. సూర్య భగవానుడు మారుతున్నాడు. అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి మారడనే దక్షిణాయన పుణ్యకాలం. కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఆయన రథాన్ని దక్షిణం వైపు మరలుస్తాడు. ఆయన దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అసలు ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? సూర్య భగవానుడి అంటే జనరల్గా 12 రాశుల వారికి సూర్య భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే 17వ తారీఖుని మాత్రము దానాలు, పూజలు, కొంతమందికి ఏమో తర్పణాలు, కొంతమంది ఏం చేస్తారంటే దాన గుణం, అలాగే పూజలు, అభిషేకాలు, అలా అవన్నీ చేసుకోవాలంటే అంటే 17వ తారీఖు చేసేటువంటి దానాలు, పూజలు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు సూర్య భగవానుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సూర్య భగవాన్ని కలువ పువ్వులతో పూజించడం వలన, ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అలాగే ఓం శ్రీం హ్రీం
HREM హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం మూల మంత్రాన్ని జపించడం వలన, ఈ మూల మంత్రంతో సూర్య భగవాన్ అర్ఘ్యం ఇవ్వడం వలన, అలాగే ఆదిత్య హృదయం సూర్య భగవాన్ ఇప్పుడు కూడా ఆదిత్య హృదయం చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సూర్య భగవాన్ సంతోషిస్తాడు. కాబట్టి రోజుకి మీకు ఎన్నిసార్లు 3 సార్లు మేము ఇష్టం. సూర్య భగవాన్ ఆదిత్య హృదయం కంపల్సరిగా చేసుకోవాల్సిందే. సూర్య భగవానికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షంతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఇష్టం. ఆ రోజున అంటే 17వ తారీఖుని ఒక సద్బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలతోటి ఒక పండు, ఏదైనా పండ్లు, మామిడి పళ్ళు వస్తే మామిడి పళ్ళు, ఏదైనా వస్తాయి పళ్ళు, అలాగే వస్త్రాలతోటి ఎర్రని వస్త్రంతో కట్టుగా మంచి పంచులారు. ఇలాగే దక్షిణతో పాటు స్వయం పాకంతో పాటు దానం ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతాయి. వారింగంటిసలని వాళ్ళకి, వారింగంటిసి వెళ్ళేవారికి, ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహాలు అవుతూ, భార్యాభర్తలు కలిసి ఉంటూ, అలాగే ఉద్యోగాలు వస్తూ, సంతానం కలుగుతూ సూర్యభగవాను వలన ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కలిగిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేయడం వల్ల కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆరోగ్య ప్రదాత, ఆయన అష్టమాధిపతి అయినా కూడా ఆరోగ్య ప్రదాత. సూర్య భగవాన్ని కొలవడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. గురువు గారు అనేక సార్లు చెప్తుంటారు మనకి. సో మనం నిద్ర లేవగానే సూర్య భగవాన్ అరచేతులు చేసి సూర్య భగవాన్ దండం పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన పూజాది కార్యక్రమాల్లో కూడా ఎర్రని పుష్పాలతోటి ఈ నెల్లాళ్ళు కూడా సూర్య భగవాన్ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. 12 రాజుల వారు కూడా ముఖ్యంగా చేయవలసిన పూజలు కార్యక్రమాలు ఇవే. ఎంత చేసుకుంటే సూర్య భగవానికి అంత మేలు జరిగి భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా శుభకార్యాలు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు మనకి అవడంతో అవే కలిసి వస్తూ ఉంటాయని చెప్పేసి అంటాయనలో సందేహం లేదు.